హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మీరు కనుక ఇదే ఫస్ట్ టైం మా ఛానల్ని విజిట్ చేస్తే కనుక త్వరగా సబ్స్క్రైబ్ చేసేసుకోండి. మనకు మొత్తం 10 కేటగిరీస్కి సంబంధించిన ప్లేలిస్ట్ యాడ్ చేసి ఉన్నాయి, అవి కూడా చూసేయండి. రీసెంట్గా రిలీజ్ అయిన వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్ అనే హాలీవుడ్ మూవీ చూడడం జరిగింది. టోటల్ రన్ టైం వచ్చేసి 2 hours 41 minutes అండ్ బడ్జెట్ వచ్చేసి అప్రాక్సిమేట్లీ $130 to $175 million. ఈ మూవీ వచ్చేసి 1990లో థామస్ పించాన్ రాసిన వైన్లాండ్ అనే నోవెల్ మీద బేస్ చేసి తీశారు. నా మూవీ ఎక్స్పీరియన్స్ చెప్పాలంటే పర్లేదు అనిపించింది, కాకపోతే మధ్య మధ్యలో కొంచెం బోర్ కొట్టింది. ఎందుకో ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం, పాజిటివ్స్ అండ్ నెగిటివ్స్ అన్నీ. అసలు ప్లాట్ లైన్ ఏంటి అంటే, ఫ్రెంచ్ 75 అనే ఒక రెవల్యూషనరీ గ్రూప్ పొలిటీషియన్స్కి సంబంధించిన ఆఫీసర్స్ అండ్ బ్యాంక్స్ని అటాక్ చేసి డిటెన్షన్ సెంటర్ నుండి ఇమిగ్రెంట్స్ని రెస్క్యూ చేస్తూ ఉంటారు. ఆ ఇన్సిడెంట్స్లో పెర్ఫీడియా అనే అమ్మాయి కమాండింగ్ ఆఫీసర్ కెప్టెన్ స్టీవెన్ని అవమానిస్తుంది. అక్కడ నుండి అతను ఆ అమ్మాయిని ట్రాక్ చేస్తూ బెదిరిస్తూ ఉంటాడు. తర్వాత ఏం జరిగింది, ఆ అమ్మాయికి అసలు ఫ్యామిలీ ఉందా అనేది ఈ మూవీలో చూస్తాము. పాజిటివ్స్ చెప్పాలంటే ఇంట్రెస్టింగ్ ప్రిమైజ్ అని చెప్పొచ్చు. మూవీని డైరెక్ట్ చేసింది పాల్ థామస్ ఆండర్సన్. యాక్షన్ మూవీ లాగే ఏమీ ఉండదు, డార్క్ కామెడీతో ఉండి కొంచెం ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా లాగా ఉంటుంది. ఈయన ఇంతకు ముందు చాలా మ్యూజిక్ వీడియోస్ డైరెక్ట్ చేశాడు, బట్ ఫీచర్ ఫిల్మ్స్ గురించి చెప్పాలంటే రీసెంట్ టైమ్స్లో లికోరైస్ పిజ్జా వచ్చింది. ఈ మూవీకి మెయిన్ పిల్లర్ ఎవరు అని అడిగితే లీడ్ యాక్టర్ లియోనార్డో డికాప్రియో అనే చెప్పాలి. ఆయన యాక్టింగ్కి కానీ అండ్ ఎక్స్ప్రెషన్కి కానీ మనం వంక పెట్టలేము. ఆయన స్క్రిప్ట్ సెలెక్షన్ అండ్ ఫిల్మోగ్రఫీ చాలా డిఫరెంట్గా ఉంటుంది. బీట్ ద రెవెనెంట్, వన్స్ అపాన్ ఎ టైమ్ ఇన్ హాలీవుడ్, ద వూల్ఫ్ ఆఫ్ వాల్ స్ట్రీట్, జాంగో అన్చైన్డ్, ఇలా చెప్పుకుంటూ పోతే పెద్ద లిస్టే ఉంటుంది. డికాప్రియో ఉన్న సీన్స్ అన్నీ నేను ఎంజాయ్ చేశాను. కామెడీ టైమింగ్ అండ్ పర్ఫార్మెన్స్ ఎక్సలెంట్ ఉంది. సినిమాటోగ్రఫీ వర్క్ బై మైకెల్ బౌమెన్ డీసెంట్ ఉంది. లాస్ట్లో ఆ చేజింగ్ సీన్స్ నాకు కొంచెం ఇంట్రెస్టింగ్గా అనిపించింది. మిగతా కలర్ ప్యాలెట్ కొంచెం బ్రౌనిష్ రగ్ లుక్లా అనిపిస్తుంది స్క్రీన్ మీద. ఈ మూవీలో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. జానీ గ్రీన్వుడ్ వర్క్ బాగానే ఉంది అని చెప్పాలి. విలన్ క్యారెక్టర్ చేసిన షాన్ పెన్ త్రూ అవుట్ ద మూవీ ఉంటాడు అండ్ కొన్ని సీన్స్లో ఫన్నీగా, కొన్ని చోట్ల కన్నింగ్ అండ్ క్రూయల్గా మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. మీకు తెలిసే ఉంటుంది, హీ వన్ ఆస్కర్ అవార్డ్ ట్వైస్, 2009లో మిల్క్ అనే మూవీకి అండ్ 2004లో మిస్టిక్ రివర్కి. ఇంకా ఇంపార్టెన్స్ ఉండే క్యారెక్టర్స్ 2 ఉంటాయి, టియానా టేలర్ అండ్ చేజ్ ఇన్ఫినిటీ. వాళ్ళ రోల్స్లో వాళ్ళు బాగానే పర్ఫామ్ చేశారు. నెగిటివ్స్ చెప్పాలంటే మూవీలో రివీల్ చేసిన ట్విస్ట్ నాకేమీ నావెల్ ఐడియాస్ ఆర్ సర్ప్రైజింగ్ అనిపించలేదు. మనం ఆల్రెడీ ఓల్డ్ తెలుగు మూవీస్లో అలాంటివి చూసేసాం. రాసింది డైరెక్టర్ పాల్ థామస్ ఆండర్సన్. మూవీ రన్ టైం చాలా ఎక్కువ అండ్ స్లో పేస్లో వెళ్తూ ఉంటుంది. ఎడిటింగ్ బై యాండీ జర్గెన్సన్ ఇంకొంచెం బెటర్గా ఉండొచ్చు. నాది అనే కాదు, థియేటర్లో చాలా మంది పరిస్థితి కూడా సేమ్ ఇలానే ఉంది. అమెరికన్ ఆడియన్స్కి ఫస్ట్ 40 minutes క్యారెక్టర్ డెవలప్మెంట్కి టైం తినేశారు బాగా. లిటరల్లీ చెప్పాలి అంటే డికాప్రియో లేని సీన్స్ అన్నీ నాకు చాలా డల్గా అనిపించింది. అంటే ఆల్మోస్ట్ డ్రామా లాగ్లో వెళ్తుంది. మధ్య మధ్యలో కొన్ని క్యారెక్టర్స్ అలా వచ్చి వెళ్తూ ఉంటాయి, పెద్దగా ఇంప్రెషన్ ఏమీ క్రియేట్ చేయదు మనకి ఆర్ స్టోరీకి ఇంపార్టెన్స్ కానీ. ఇన్ఫ్యాక్ట్ కన్ఫ్యూజింగ్గా అనిపిస్తుంది. పోస్ట్ క్రెడిట్ సీన్స్ ఏమైనా ఉన్నాయా అంటే ఏమీ లేవు. ఇదంతా కాదండి, అసలు మూవీ చూడొచ్చా లేదా అంటే, మీకు గనక లియోనార్డో డికాప్రియో మూవీస్ అంటే ఇష్టం ఉండి డార్క్ కామెడీ బేస్డ్ మూవీస్ని ఎంజాయ్ చేస్తాను అంటే ఈ మూవీ నచ్చచ్చు. లేదు, ఫాస్ట్ పేస్డ్ యాక్షన్ డ్రామా అండ్ థ్రిల్లర్ కావాలి అంటే నచ్చదు. ఈ వీడియోలో చెప్పింది కేవలం నా మూవీ ఎక్స్పీరియన్స్ మాత్రమే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అండ్ మా కోసం మీరు మీ వాల్యుబుల్ సజెషన్స్ని కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి.